రైట్. కిషోర్ గారు ఏం చెప్తాను, నేను అసెంబ్లీలో జరిగిన పరిణామాలు ఇవన్నీ చూస్తే అంటే అక్కడ అంటే ముఖ్యమంత్రి మాట్లాడింది అంటే అది వేదిక కాదేమో అనిపించింది. ఎందుకంటే ఆ సమావేశాలు బడ్జెట్ పైన పద్దుల పైన చర్చ ఏం చేయబోతుంది దాని మీద ఉండాల్సింది పోయి ఈ రాజకీయ విమర్శలు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చేయడం, అక్కడ ఒక మహిళను చూడకుండా కూడా ఆమెను ఆ రకం కామెంట్ చేయడం ఆమె చూసాం. అసెంబ్లీలో కూడా కంటతడి పెట్టింది, అదేవిధంగా మీడియా పాయింట్ దగ్గర కూడా అంటే అక్కడ కావాలనే కేవలము ఆ సబితా ఇంద్రెడ్డిని టార్గెట్ చేశారనుకోవచ్చా? ఏ రకంగా చూడాలంటారు కిషోర్ గారు? ముందుగా రాజేష్ గారు మీకు, అట్లాగే దూడిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, డాక్టర్ చరణ్ కౌశిక్ గారికి, సత్యప్రసాద్ గారికి, మన 6 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. నిన్న అంటే ఒక్క విషయం అసలు ఎందుకు మాట్లాడారో కూడా అంటే సందర్భం ఏమీ అర్థం కాలేదు ఎవరికి కూడా. అవును, సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దగా మాట్లాడరు, పెద్దగా న్యూస్ లో ఉండరు, పెద్దగా అసలు చర్చ ఎందుకు వచ్చింది అర్థం కావట్లేదు అక్కడ. అది ఏమీ అర్థం కాలేదండి నాకైతే. పర్సనల్ గా మాట్లాడితే నాకైతే అర్థం కాలేదు. వారు ఎప్పుడు న్యూస్ లో ఉండేవారు కాదు, పెద్ద కాంట్రవర్షియల్ కాదు వారు. సడన్ గా ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఏమై ఉండొచ్చా అని చెప్పి నేనే చాలాసేపు ఆలోచించాల్సి వచ్చింది. అసలు ఎందుకు ట్రిగ్గర్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు? రెండో విషయం, సరే వారిని మోసం చేశారా, వీరు వారిని మోసం చేశారా, వారు వీరిని మోసం చేశారా, అసలు ఏది ఏమైనా కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అయ్యారు. ఒప్పుకున్నట్లుగా వారే కాంగ్రెస్ లోకి తీసుకొచ్చారు, దాని వారు బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. మొత్తం మీద సబితా ఇంద్రారెడ్డి గారు మొదలుపెట్టిన ప్రక్రియ ఏదైతే ఉందో దాని ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. వారు అందులో టీడీపీలో ఉన్నప్పుడు కదా ఇదంతా జరిగింది. వారు అందులో టీడీపీలో ఉండుంటే ఈ రోజు మన రాష్ట్రంలో టీడీపీ ఎక్కడుందో మనకు తెలుసు. అసలు ఇంకో విషయం ఏంటంటే కిషోర్ గారు, విషయం ఏంటంటే నేను కూడా అప్పుడు బీట్ రిపోర్ట్ చేసేవాడిని. ఆ సమయంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఎవరికి ఇష్టం లేదు. ఒక సబితా ఇంద్రెడ్డి, కార్తిక్ రెడ్డి బాగా కృషి చేశారు. అదే అంటున్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్కి రావడం వల్లే అయ్యారు. ఆ కాంగ్రెస్కి రావడానికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు అని అంటున్నారు. మరి బయట అంటే మీలాంటి మీడియా మిత్రులే చెప్తున్నారు. నాకు పర్సనల్ గా డీటెయిల్స్ ఏమి తెలియదు కానీ అవునవును చాలా ప్రయత్నాలు చేశారు సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా కార్తిక్ రెడ్డి. ఆ సమయంలో ఎవరికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు ఎవరికి ఇష్టం లేదు రేవంత్ రెడ్డి రావడం, అదే ఉన్న వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. సో నాకైతే అందులో లాజిక్ అయితే కనపడలేదు. వారు చేసింది ఏదైతే ముఖ్యమంత్రి అవ్వడానికి తోడ్పడింది అసలు అయితే యాక్చువల్లీ. అవును, థ్యాంక్స్ చెప్పాలి ఆమెకు, థ్యాంక్స్ చెప్పాలి అనే పరిస్థితి. అంటే మనకేం సంబంధం లేదు, వారు ఇద్దరు వేరే పార్టీలు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి సంబంధించిన విషయం కానీ. బట్ ఎవరైనా కానీ పర్సనల్ గా వీరి ఇది రాజకీయ ప్రస్థానం చూస్తే అందులో ముఖ్యమైన మలుపు ఎప్పుడు వచ్చిందండి? కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత కూడా ఇక మొత్తము ఆల్ ది వే త్రూ నాతోటే ఉండి నాకే సపోర్ట్ చేశారా చేయలేదా, ఇవన్నీ పర్సనల్ విషయాలు. అందులో ఒకటి నిన్న ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ వారంతా వెళ్ళి అందులో నేనేమంటున్నా అంత చేసింది కదా కాదు. ముఖ్యమంత్రి గారే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలని ఇంటికి వెళ్ళి మరి శాల్వాలు కప్పి కండువలు కప్పి మరి కాంగ్రెస్ లోకి తీసుకొస్తున్న తరుణంలో అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన రోజు నుంచి కూడా గెలిచిన పార్టీలోకి ఓడిన పార్టీ నుంచి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనూ జరుగుతుంది, అంతకుముందు బీఆర్ఎస్ హయాంలోనూ జరిగింది. అందులో నన్ను ఏది ఎంపీగా నిలబడమని చెప్పి ప్రోత్సహించి మల్కాజ్గిరి టికెట్ వచ్చిన తర్వాత నేను విన్నది ఏంటంటే నిన్న కూడా మల్కాజ్గిరి టికెట్ రాగానే వీరు ఎలక్షన్లు కాకముందే మారారు అని చెప్పి వినట్లేదు నేను. అసలు వారు వచ్చి ఎంపీ అయిన తర్వాత వీరు మారారు, అది కొద్ది నెలల తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఉంది అని చెప్పి ఎవరు అన్నారు. మరి నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు, నేను రీసెర్చ్ చేయలేకపోయాను ఎందుకంటే నేను లేట్ నైట్ అయింది, ఇంకో దగ్గర ఇట్లాగే టాపిక్ వస్తాయి. సో నేను రీసెర్చ్ చేయలేదు. కాకపోతే వారు ఎంపీ అయిన తర్వాతే చాలా నెలల తర్వాతే సబిత గారు కూడా అందులోకి వెళ్ళారు. ఇవన్నీ ఏమన్నా ఉండని అంటే ఆమె ఏమంటుందంటే మనం మాట్లాడాము అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విడడానికి కారణం ఏంటంటే కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉండనివ్వలేదు. ఒకనొక టైంలో సబితా ఇంద్రారెడ్డి గాంధీ భవన్ కూడా వచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక. అంటే తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి, తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి రాగానే కొందరు జాయిన్ చేసుకున్నారు యాక్చువల్గా.
ఆ చేవెళ్లకు సంబంధించిన నేతలు అదంతా వీళ్ళు జీర్ణించుకోలేక వీళ్ళు అంటే పొమ్మన లెక్క పొగబెట్టారనేది నిన్న సబితా ఇంద్రెడ్డి చెప్తూ ఉంది. అంటే నన్ను ఈ విషయం అసెంబ్లీలో మాట్లాడినిచ్చింటే నేను అసలు విషయాలు చెప్పేవాడిని కదా, సో నన్ను మాట్లాడినివ్వలేదనేది ఆమె. అదే అండి, కానీ ఇది అసెంబ్లీకి సంబంధించిన విషయం కాదు, ఎగ్జాక్ట్లీ ప్రజలకు సంబంధించిన విషయమే కాదు. అండ్ ఎస్పెషల్లీ పర్సనల్ అటాక్స్, అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అంశం కూడా కాదు ఇది. ఇవన్నీ పర్సనల్ అటాక్స్. వాటికి నిజంగానే ఫోరం వేరే ఉంటుంది, మీరు రాజకీయంగా హ్యాండిల్ చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు. ఇదేమి అవతల సైడ్ నుంచి ట్రిగ్గర్ అయింది కూడా అని నాకు అనిపించలేదు. అంటే ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. అండ్ ఇప్పుడు ఈ విషయాలు పర్సనల్ విషయాలు ఇప్పుడు గ్యారంటీగా కాంగ్రెస్ వారు కూడా చాలా మంది బీఆర్ఎస్ వారిని ప్రైవేట్గా అప్రోచ్ అయ్యి బీఆర్ఎస్ ఇక పని అయిపోయింది, మీరు కాంగ్రెస్లోకి రండి, కాంగ్రెస్లోకి వస్తే మీకు మీ నియోజకవర్గం అనో లేకపోతే ఇంకొకటనో బాగుంటుంది అని చెప్పి మాట్లాడుతూనే ఉండుంటారు. తప్పనిసరిగా మాటలు లేకుండానే అయిపోవు కదా, టచ్లో ఉండకుండానే సడన్ గా ఒక రోజు ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళరు కదా. అది అట్లాగే అంతకుముందు కూడా బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారితో గ్యారంటీగా టచ్ లోనే ఉంటారు, అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీల వారితో టచ్ లో ఉంటారు, అందులో ఇదేమీ లేదు. ఇప్పుడు ఆ డిస్కషన్స్ ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రజలకు అదే ఏ డిపార్ట్మెంట్ కి ఎంత ఎలకేషన్ ఉండాలి, ఏ స్టేట్ ఎంత ఎలకేషన్ ఉండాలి అన్న చర్చలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ పర్సనల్ విషయాలు ఎందుకు మాట్లాడవలసిందో నాకైతే అర్థం కాలేదు. మనం కూడా ఇప్పుడు చర్చ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే అంత పెద్ద రాద్ధాంతమైంది చేయబట్టి మనం ఈ రోజు మాట్లాడుతున్నాం. కానీ బట్ నేను స్టార్టింగ్ లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినాక ఈ అరుపులు కేకలు ఈ కథలు పొడిని చుట్టుముట్టడం ఇదంతా ఎందుకు వచ్చింది అనేది. కౌశిక్ గారు ప్లీజ్ కౌశిక్ గారు ఏంటి సీఎం ఇప్పుడు కాదనిపించింది నా అభిప్రాయం అయితే అది.